హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా అమ్మగారు అయితే ఇంట్లో లేరండి. ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట. సో సెకండ్ సాటర్డే అంటే ఈరోజే. సో అమ్మ అయితే ప్రేయర్కి వెళ్ళింది. ఇంకా నేనే అనమాట మార్నింగే లేచాను. నేను లేచేటప్పటికి 6 అట్లా అయ్యింది. ఇంకా చాలా అంటే చాలా మబ్బుగా ఉంది, చీకటిగా ఉంది మొత్తము. వెదర్ మొత్తము కొంచెం డల్గా ఉన్నట్టు అనిపించింది అనమాట. సో చాలా అంటే చాలా పెద్ద వర్షం పడేట్టుగా అయితే ఉంది. సో లేచిన వెంటనే ముందు స్టవ్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని సామాన్లన్నీ తీసుకొచ్చి బయట అయితే వేసేసాను తోమడానికి. సో అవి పైప్ వచ్చాక తోముదాం అన్నట్టు ఉంచేసానమాట. సో 7:30కి పైప్ వస్తుంది. సో ఇవైతే నేను ఉతికిన బట్టలు అండి, ఆరలేదు, కొంచెం తళ్ళు పళ్ళు ఉన్నాయని చెప్పేసి బయట అయితే ఆరబెట్టేస్తాను. ఇంకా అయితే బెడ్రూమ్లో అయితే ఇంకా కిచెన్లో అయితే లైట్ అయితే డెఫినెట్గా వేసుకోవాలండి. ఎందుకంటే వాతావరణం కొంచెం డల్గా ఉంది కాబట్టి స్క్రీన్ అనేది. సో కంపల్సరీ లైట్ అనేది వేసుకోకపోతే చీకటిగా ఉంటుంది ఇల్లంతా. సో టీ అయితే పెట్టుకొని తాగేసాము. ఇంకా బ్రష్ చేసుకొని సో అదే ఇంకా టీ పెట్టుకొని తాగేటప్పటికి ట్యాప్ వస్తుంది అన్నట్టు ఇంకా టీ పెట్టి నేను నాన్న అయితే తాగాను అనమాట. సో ఇంకా తాగేసి సరే కాసేపు కూర్చునేటప్పటికి ఇంకా ట్యాప్ అయితే వచ్చేసింది. ట్యాప్ వచ్చేసిన వెంటనే ఇంకా నేను సామాన్యం అయితే తోమేసుకున్నాను అనమాట. సో పెద్ద వర్క్ అయితే ఏం లేదండి, ఎందుకంటే అమ్మ నిన్న మొత్తం వర్క్ అంతా ఫినిష్ చేసేసింది. నాకంటూ వర్క్ ఏమీ ఉండకూడదు అన్నట్టు. సో బట్టలు అవి నానబెట్టేసి ఉతికేయడం కానీ అలా చేసింది. సరే అన్నట్టు ఇంకైతే మార్నింగ్ 5 ఆ టైంకి వెళ్ళిందండి. సో 5 తాడేపల్లిగూడెం వెళ్ళి తాడేపల్లిగూడెం నుంచి విజయవాడ ట్రైన్ ఎక్కాలన్నట్టు. సో ఈరోజు అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాము, ఇంట్లో కూడా ఎలాగో లేరు కదా ఎవరు అన్నట్టు నేనైతే షూట్ చేశాను అనమాట వీడియో. సో అంత ఎక్కువ లెంత్ అయితే పెట్టలేదు, టైం లైన్ కూడా కొంచెం తక్కువ పెడదాం, 8 మినిట్స్ లోపే కంప్లీట్ అయ్యేటట్టు పెడదాం అన్నట్టు అయితే నేను ఉంచేసాను. సో మా ఇంట్లో కోళ్ళు చూసారా, నాతో పాటు నేను సామాన్లు తోముతుంటే నాతో పాటు కలిసి తిరుగుతున్నాయి అనమాట. ఇంకా ఫాస్ట్గా సామాన్లు అయితే తోమేసి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 9 అయిందనమాట. సో ఇంకా అండ్ నేను పెట్టే లాంగ్ వీడియోస్ కూడా చాలా ఎక్కువ వ్యూసే వస్తున్నాయి. అంటే ఇది నాకు ఎక్కువే, 40+ వ్యూస్ వస్తున్నాయంటే నిజంగా నాకు ఎక్కువే అన్నట్టు అనమాట. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా అట్లనే పెరిగారు. తమ్ముడికైతే నేను ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టాలండి. అందుకే మార్నింగే లేచి ఇంతవరకు కంప్లీట్ చేయడానికి గల రీజన్ అయితే ఇదే అనమాట. సో లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి. బట్ అనుకున్నట్టుగా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయగలిగాను, కానీ వెళ్ళేటప్పుడు వాటి పట్టుకెళ్ళలేదనమాట. అదేమైందో నేను మీకు చెప్తాను. సో మొత్తం సామాన్లు అంతా పని బయట వర్క్ అంతా అయ్యేటప్పటికి నాకు ఈ సామాన్లు తోమి ఇంట్లో పెట్టానంతే వర్షం అనమాట. ఎంత వర్షం, పెద్ద పెద్ద ఉరుములు అలా. అయ్యో బాబాయ్, నాకు చాలా భయం వేసింది అన్నట్టు. ఇంకా నేను మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత నీళ్లు గట్ట పట్టేసి మంచినీటి బిందెలు కూడా ఇంట్లో అవి గట్ట అన్నీ పట్టేసానండి. పట్టేసిన తర్వాత కొంచెం వర్షంలో తడిచే పెట్టేశాను. సరే అన్నట్టు ఇంకైతే రైస్ అయితే కడిగేసి పెట్టేశాను ఇంకా సామాన్లు అవ్వగానే. సో సామాన్లు తోముతూ నేను ఇంకా వాటర్ పోస్తున్నాను అనమాట. మాకు ట్యాప్ కనెక్షన్స్ అవి ఏమి ఉండవండి. వాష్రూమ్స్లోకి కానీ కిచెన్లోకి కానీ అట్లా ఏమన్నా వాటర్ అవసరమైతే కంపల్సరీ ఇలా ట్యాప్ వచ్చినప్పుడే బకెట్స్తో మోసుకొని ఫిల్అప్ చేసుకోవాలి మేమైతే. సో ఇలా అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ నేను ఇలా వీడియో తీయడం వల్ల నాకు వర్క్ మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చిందండి, తెలుసా మీకు? నాలో చేంజ్ ఏదన్నా ఉందంటే అదే అనమాట. నేను ఇంతవరకు ఏ పని అంత ఇంట్రెస్ట్గా చేసేదాన్ని కాదు. అలాంటిది యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెడదాం అన్నట్టు నేను ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో అప్పుడు నాకు ఇంట్లో వర్క్ మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో రైస్ అయితే కడిగి పెట్టేశాను. తర్వాత పప్పు టమాటా అయితే పెట్టాను అనమాట. కర్రీస్లో ఏది ఫాస్ట్గా అయిపోద్దని ఆలోచించి చూసుకుంటే టమాటాలు ఉన్నాయి ఇంట్లో. సరే టమాటా పెట్టేద్దాము పప్పు టమాటాని. కుక్కర్లో అయితే 4 to 5 విజిల్స్ వేపించేసి ఇంక తాలింపు అయితే రెడీ చేస్తున్నాను. ఈలోగా నేను ఫ్రెష్ అయిపోయానండి, ఎందుకంటే వర్షంలో ఫుల్ తడిచిపోయాను. సో మంచినీళ్ళు బిందులు పట్టి వాష్రూమ్లో వాటర్ పట్టేటప్పటికి నేను మొత్తం తడిచి ముద్దయ్యానమాట. సో ఇంకెందుకులే తడిచి బాగోదు ఇలా వీడియో తీయడం అన్నట్టు ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. సో అలా ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా వచ్చి ఇంక తాలింపు పెట్టాను అనమాట. రైస్ అయితే వాష్ చేసి స్నానానికి వెళ్ళాను. సో ప్రెషర్ తగ్గాలి కదండి కుక్కరు. సో కుక్కర్ తగ్గేటప్పటికి ఇంకా నేను తాలింపుకి రెడీ చేసేసుకొని వాష్రూమ్కి అయితే వెళ్ళి స్నానం చేస్తూ అయితే వచ్చేసాను రెడీ అయిపోయి. ఇంకా తర్వాత ఏంటంటే తాలింపు పెట్టి బాక్స్ కంప్లీట్ చేసిన తర్వాత నేనైతే పాలకి వెళ్ళాలండి. అంటే వేరే ఊరు వెళ్ళాలి, మా పిన్ని వాళ్ళు మాకు పాలు వేస్తానన్నట్టు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము పాలు తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడైతే
ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత నేను 9 లోపు వెళ్ళగలగాలి. ఎందుకంటే మా తమ్ముడు నా బండి ఇంటి దగ్గర ఉంచట్లేదనమాట ఈ మధ్య కాలంలో. ఎందుకంటే మా తమ్ముడు చేసే షోరూంలో దీపావళి దసరా ఆఫర్స్ అయితే ఉంటాయన్నమాట. సో అవి రన్ అవ్వడం వల్ల కొంచెం వర్క్ బిజీ ఎక్కువగా ఉండడం వల్ల టైమింగ్ సెట్ అవ్వట్లా. సో ఈవినింగ్ నైట్ వచ్చేటప్పటికి 11 అట్లా అయిపోతుందని ఇంకా నా బండి అయితే వేసుకెళ్ళిపోతున్నాడు. సో నేను మా తమ్ముడు ఇంటి దగ్గర ఉన్నప్పుడే నేను నా బండి వల్ల నాకు ఏమైనా వర్క్ కావాలంటే నేను అప్పుడు అలా వర్క్ చేసేసుకొని ఇంకా నేను బయటకైతే వెళ్తాను అనమాట. సో పాలకి వెళ్ళాలి కాబట్టి వంట చేసేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి నేనైతే పాలకైతే వెళ్ళిపోయానండి. సో వెళ్ళి వచ్చేయాలి మళ్ళీ 9:30 అట్లా వచ్చేస్తే ఈలోగా మా తమ్ముడు లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బాక్స్ పట్టుకొని వెళ్ళిపోతాడు. సో తన బండి వేసుకొని సో మొత్తం పప్పు అయితే తాలింపు పెట్టేశానండి. ఈజీ వంటల్లో ఏదైనా ఉందంటే నాకు ఈ పప్పుతో ఏ వంట చేసినా నాకు ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే పప్పుని మనం ఏ వెజిటేబుల్ వేస్తున్నామో అది మిక్స్ చేసేసి కుక్కర్లో పెట్టేస్తే 4 విజిల్స్ అవగానే తాలింపు పెట్టేయడమే కదా. నాకు ఎందుకో చాలా అంటే చాలా డెడ్ ఈజీ అనిపిస్తుంది. రోజు పప్పు వండితే భలే ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో కర్రీ వండడం కంటే నాకు ఈ పప్పు పెట్టడం చాలా ఈజీ. తాలింపు కూడా పెట్టేశాను. అదేంటోనండి తాలింపుకి సౌండే రాలేదు. మా అమ్మ పెడితే తాలింపుకి సౌండ్ స్మెల్ ఎంత అరోమా అంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అలాంటిది నాకు అసలు రాలేదు. బట్ ఏదో రకంగా పెట్టేశానులేండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో డే రొటీన్ ఫుల్గా పెడదామన్నట్టుండే, కానీ ఏంటంటే ఎక్కువ టైమింగ్ పెట్టకూడదన్న ఉద్దేశంతో అయితే నేను మార్నింగే నా మినీ వ్లాగ్ కింద అయితే షూట్ చేసి పెడతానమాట. సో దీని తర్వాత నేను చేసిన పనులు కూడా ఇంకేం పెట్టలేదు. ఎందుకంటే షూట్ చేద్దాం అన్నట్టు ఇంక వదిలేశాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ వస్తుంది. సో 2 డేస్కి ఒక లాంగ్ వీడియో పెడదామని నేనైతే డిసైడ్ అయ్యాను. చూడాలి ఫ్రీ టైం ఏదైనా కంపల్సరీ కూడా నేను లాంగ్ వీడియో అనేది పెడతాను. అండ్ పప్పు తాలింపు అయితే పెట్టేసిన తర్వాత అందులో కొంచెం లెమన్ జ్యూస్ పిండుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఒకటి ఉంటే ఒకటి, 2 ఉంటే 2. నేను ఒకటి పిండాను, బట్ ఏంటంటే టేస్ట్ సరిపోలేదు. ఇంకొక లెమన్ పిండుకుంటే అయితే కన్ఫామ్గా బాగుంటుంది పప్పు టమాటా అనేది. అండ్ టమాటాలో రెడ్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది కదండి, కలర్ రెడ్డిష్గా వస్తుంది. సో నాకు అలా పప్పు ఉండడం అంటే చాలా ఇష్టం అన్నట్టు. సో ఇంకా అందులో కొంచెం కారం కూడా మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా పప్పులో ఇలానే కారం వేసుకుంటారా? అయితే నాకు కామెంట్ చేయండి. ఇలా కారం వేసుకుంటే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కారం వేసుకొని కొంచెం కలిపేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఫైనల్ లుక్ అయితే నేను మీకు చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పు అనేది. సో ఇంకా కంప్లీట్ అయింది. తమ్ముడికి లంచ్ బాక్స్ పెట్టేశాను. నేనైతే పాలకి వెళ్ళొస్తున్నాను. సో వెళ్దామని రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట. సో అంతే ఈ వీడియో అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ దీని కంటిన్యూషన్ వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. అండ్ దెన్ నా దగ్గర ట్రైపాడ్ లేదు కాబట్టి కొంచెం సఫర్ అవుతూ వీడియోస్ తీస్తున్నాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. బాయ్.